చికెన్ తింటావా తినవా? తినవు. ఓకే, ఏం తింటావు మరి? క్యారెట్ అన్నం, బీట్రూట్ అన్నం అస్సలు లేదు. తాగుతావు? బీట్రూట్ జ్యూస్ తాగుతావా? ఓకే. మీ అమ్మమ్మ చేసే బాగా స్పెషల్ వంట ఏంటి? చపాతి, బెండకాయ కూర, క్యారెట్. అవును, బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందంట, నిజమా అది? ఏంది మ్యాథ్స్ తెలుసా? మ్యాథ్స్ అంటే 1 2 3 టేబుల్స్ తెలుసా? టేబుల్స్ రావు కదా. 2 2 4 రాదు, నాకు రాదు. 1 2 1 నాకు రాదు. అమ్మమ్మ ఏం చేస్తుంది? మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఏం చేస్తుందో నాకు తెలీదు. వంట చేస్తుంది కదా. వంట చేస్తుందా? చేస్తుంది. మళ్ళీ మర్చిపోయాను. మర్చిపోయినా. వంట చేస్తుంది, ఇల్లు చూస్తుంది. ఓకే. మా ముసలమ్మ కిట్ట పెట్టడం కూడా రాదు, అది మ్యాటర్. మా అమ్మ ఇట్లా పెడతాది. మా అమ్మ అట్ట పెడతా, నేను ఇట్లా పెడతా, ఇట్లా పెడతాది. అమ్మ ఇక్కడ ఇట్లా పెడతా, ఇట్లా పెడతావా? ఇట్లా పెడతాది. నేనేమో ఇట్లా పెడతా. మన ఇద్దరు ముసలం. ఐ లవ్ యూ. గోల్ ఇక్కడ పెట్టు. సరే, లవ్ యూ. మొత్తానికి అయితే ఫెస్టివల్ అలా జరుగుతుందంటావు, అంతేనా? మాటలతో. అవును, బ్లెస్సింగ్స్, మాటలు అట్లా అవుతున్నాయి. ఓకే. సో మీ అమ్మమ్మ ముగ్గులు కూడా ఈసారి నేర్చుకొని వచ్చి నాకేసి చూపించు నెక్స్ట్ ఇయర్. ఈసారి నెక్స్ట్ ఇయర్ నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటావు కదా, ప్రతిసారి వరాలు ఇస్తున్నాడు దేవుడు, దీవిస్తాడు అని చెప్పిన. ఈసారి ఒకవేళ దేవుడు ఇస్తే ఏం దీవించాలని కోరుకుంటావు? మా అమ్మకి ఉద్యోగం రావాలని, మాటలు రావాలని. ఖచ్చితంగా మమ్మీకి మాటలు ఇస్తాడు, జాబ్ ఇస్తాడు ఈసారి. ఓకేనా? సో ఇప్పుడు నీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తా అన్నా కదా, కళ్ళు మూసుకోవా? కళ్ళు మూసుకొని చెట్టులు రావాలా? నువ్వు కళ్ళు మూసుకో, నేను ఇచ్చేస్తా. ఇది సర్ప్రైజ్ నీకు. ఇదేం తెలుసా? నువ్వు అడిగిన డ్రెస్ నా తరపు నుంచి ఇస్తున్నా. ఇందాక ఇచ్చింది మా ఆఫీస్ తరపు నుంచి, నా తరపు నుంచి. నచ్చిందా? నీకోసమే తెచ్చిన. నువ్వు అడిగినావు కదా లాస్ట్ టైం. నేను లాస్ట్ వీడియో నీకు చెప్పినా కదా, నీకోసం ఒక మంచి గిఫ్ట్ తెస్తా అని చెప్పి. ఓకే, మీకు షూటింగ్ డబ్బులు వచ్చినాయా మరి? షూటింగ్ డబ్బులు రాలా ఇంకా. ఏమంటున్నారు మరి విశేషాలు? డబ్బులు రావని అంటుంది, రేపటి నుంచి డబ్బులు ఇస్తారంట. చూద్దాం ఒకసారి ఏమవుతుందో. ఒకవేళ డబ్బులు వస్తే మాత్రం షాపింగ్ చేస్తావు. ఈరోజు మరి ఇవాళ నైట్ అయిపోయింది కదా. సరే ఈరోజు చేయవు, ఒకవేళ డబ్బులు నైట్. అయ్యో 5 అయిపోయింది. ఓకే, 5 అయిపోయింది. మొత్తానికి ఇంటికి వెళ్దాం, బాయ్. సో మా తరపు నుంచి మన ఆడియన్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి.